నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి బాలినేనితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి ప్రయత్నించారంటే వారికి చాలా ధైర్యమైనా కావాలి లేదా పెద్దల హస్తమైన ఉండాలని భావిస్తున్నామని బాలినేని అన్నారు. సీఎం మీద దాడి చేస్తే వైసీపీ క్యాడర్ అంతా భయపడతారనే ఉద్దేశంతో ఈ దాడి జరిగి ఉండవచ్చని బాలినేని అన్నారు. రాయి కంటికి కానీ కనతకు తగిలితే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అడిగే అర్హత అందరికీ ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడుపై దాడి జరిగితే టీడీపీ వారు ఊరుకునేవారా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల అకృత్యాలు మితిమీరాయని అన్నారు. జగన్పై దాడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నట్లు తెలిపారు. మా కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేశారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు తావులేదని అన్నారు. ఇలాంటి సంఘటనలకు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అన్నారు. ఈ దాడి వల్ల ఇంకా సీట్లు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు కడారి శంకర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, ఎస్సీసీఎల్ నగరాధ్యక్షులు పసుమర్తి గోపీచంద్, మేదర కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, బొట్ల సుబ్బారావు, నత్తల భీమేష్, మిడసల మధు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న, బొమ్మినేని మురళి, రాయపటి అంకయ్య, బడుగు ఇందిరా, సువర్ణ, ప్రమీల, విజయలక్ష్మి, పట్ర బంగారం, విశ్వనాథ్ యాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వెనక పెద్దల హస్తం ఉండబట్టే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే సీఎం మీద దాడి చేస్తే ఇక రాష్ట్రంలో అంతా భయపడిపోతారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనే ఉద్దేశంతో ఇది దాడి జరిగింది. దానికి సంబంధించి మరి ఆయనకి ఇక్కడ వాళ్ళు కణితని టార్గెట్ చేశారు. అది ఇక్కడ తగిలింది. మరి వాళ్ళ కంటి దగ్గర జరిగినా కణిత దగ్గర జరిగినా అప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు నేను అడుగుతా ఉన్నాం. ఈ రకమైన దాడులు చేసేదానికి ప్రయత్నం చేయటం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కు అడిగే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మీటింగ్లు పెట్టరా, ఎవరైనా చేయరా, ఒక చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఏమిటిది? అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు చేయొద్దని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు మితిమీరిపోతూ ఉన్నాయి. మొన్న ఒంగోలు కూడా మా కోడల మీద, మన పారి కార్యకర్తల మీద జరిగినటువంటి దుర్భాషలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని అందరూ ఖండిస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని కూడా వక్రీకరించి పక్కదారి పట్టించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కూడా తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన చూపించిన బాధలు అందరూ కూడా నడుచుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరైనా దోషుల్ని, ముఖ్యంగా జరిగినటువంటి సంఘటనకి దోషుల్ని వెంటనే శిక్షించాలని కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి మీద దాడి జరిగితే మౌనంగా ఉండటానికి లేదు. మరి ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ కేటాయించి మరి ఆయనకి అన్నీ కూడా సెక్యూరిటీ కూడా పెంచాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, సామాన్య న్యూట్రల్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఇదేంటిది, రేపు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వస్తే మామూలు ముఖ్యమంత్రి మీదే దాడి చేసే ప్రయత్నం చేశారంటే మామూలు మనుషుల్ని బతకనీరు వీళ్ళు ఇక్కడ అనేది ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దేవుడు దయతోటి, మరి ఆ దేవుడి చల్లని చూపు మన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఏవైనా సాధిస్తాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు ఈరోజు మొన్నటిదాకా 34 సీట్లు అనుకున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల మళ్ళా 151 సీట్లు తగ్గకుండా వైసీపీ గెలుస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని ఎస్సీఎం కళాశాల కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ అన్నారు. మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసిన జరిగింది. ఆయన చెప్పినది యువతలకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన ఒక సూచనలు ఏమంటే అందరూ కూడా బీ ఎడ్యుకేటెడ్, బీ అజిటేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్ యువతలకి చెప్పడం జరిగింది. దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ మన దేశానికి కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మనం కొనసాగించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆశయాలని మన యువతలకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సమాజానికి కాంట్రిబ్యూషన్ చేయడానికి కోసము మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు అన్నీ కూడా మన పిల్లలకి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ ప్రకాశంలో అన్ని చోట్ల జరుగుతాయి. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా చూడండి. నిమ్న జాతి వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నగరంలోని ఎస్సీఎం సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఓటు హక్కును తీసుకొచ్చిన వ్యక్తి అని బాలినేని అన్నారు. నేడు ఆయన రాజ్యాంగాన్ని కొందరు స్వార్థపరుల తుంగలో తొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే కొందరు వ్యక్తులు కావాలని అలజడులు సృష్టించి గెలవాలని కోరుకుంటున్నారని, రేపు గెలవబోయేది వైసీపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదస్సి వెంకయ్య, పట్రా బంగారం తదితరులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆయన గార్లెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, యావత్ భారతదేశానికి కూడా ఆయన ఆదర్శమూర్తిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ఆదర్శాల వల్లే ఈరోజు పేద దళితుల వర్గాలు ఈరోజు ముందుకు ముందంటే ఆయన వల్లే అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యం కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు అందరూ కూడా ఆయన అనుసరించి అందరూ కూడా ఆయన ఆశయాలని ఆయన్ని చేసి చూపించిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. నగరంలోని 24వ డివిజన్లోని డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ నివాసం వద్ద వడ్డెర కుటుంబాలకు చెందిన మంజుల శ్రీకాంత్, బత్తుల శ్రీను, గుంజి సుబ్రహ్మణ్యం, గుంజి కోటేశ్వరరావు, బుర్సు శ్రీను, బుర్సు ఆంజనేయులు, గుంజి కృష్ణ, గుంజి కలిష మరో 20 మంది టీడీపీ జనసేన నుంచి యువ నాయకులు బాలినేని ప్రణితిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని అన్నారు. ఒక్క నెల మా కోసం కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం మీకు అండగా ఉంటామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని నచ్చి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డివిజన్ ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు తోట సత్యనారాయణ, బేతంశెట్టి సిద్ధు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ టైం అలా జరుగుతుంది. ఎందుకు అంటే ఈ స్కీమ్స్, ఈ వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిద్దేమో, మనకి ఈ డోర్ టు డోర్ డెలివరీ ఆగిపోయిద్దేమో అన్న భయంతో పబ్లిక్లో రియలైజేషన్ వచ్చి ఒక వేవ్ లాగా పాజిటివ్ వేవ్ వెళ్తుంది జగన్ గారికి. మామూలుగా ఎలక్షన్ టైంకి మామూలుగా పర్సంటేజ్ తగ్గాలి. ఏ యాంటీ గవర్నమెంట్ కోడ్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ తగ్గిద్ది మామూలుగా. వాస్తవం కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. కోడ్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది, పార్టీకి రోజు రోజు పెరుగుతుంది. చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ స్వచ్ఛాలయ వ్యవస్థ అనేది రోల్ మోడల్ అయింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ప్రతి స్టేటు ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ జగన్ గారు పెట్టిన ఈ స్వచ్ఛాలయ వ్యవస్థ ప్రతి స్టేట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా గెలవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ఎలక్షన్స్. సో ఇవాళ ఒకటే మాట ఇస్తున్నాను, ఇవాళ జాయిన్ అయిన అందరికీ, ఈ 30 రోజులు మా కోసం కష్టపడండి. నెక్స్ట్ 5 సంవత్సరాలు మీ సేవలో మేము ఉంటాను చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ మా 24th డివిజన్లో సమైక్యత నగర్లో వడ్డెర కులానికి చెందిన వాళ్ళు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కొంచెం పార్టీ అటు ఇటుగా అంటే తెలుగుదేశం అని, జనసేన అని ఉంటూ వచ్చారు. కానీ మన జగనన్న ఇచ్చిన పథకాలు కానివ్వండి, నిన్న మన వాసన్న ఇచ్చిన పట్టాల ద్వారా కానివ్వండి, మనం వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి మన వాలంటీర్లు వాళ్ళకి పథకాలు అందించడంలో కానివ్వండి, మేము కానీ డివిజన్ అధ్యక్షులు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఎట్లున్నారని చెప్పి ఇవన్నీ కనుక్కోవటం వల్ల కానివ్వండి, వాళ్ళు ఈరోజు మేము కూడా మాకు ఇంత మంచి అవకాశాలు కల్పించిన మన జగనన్నకు కానివ్వండి, మన వాసన్న ఏదైనా సరే మేము అడిగినా కూడా మాకు చాలా అందుబాటులో అండగా ఉంటున్నాడు. మన దగ్గరకు వచ్చి చెప్పటము సరే అని చెప్పి అందరూ ఈరోజు మన ప్రణీత్ బాబు, మన నాయకుడు ప్రణీత్ బాబు ఆధ్వర్యంలో మన డివిజన్ అధ్యక్షుడు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు గారి అధ్యక్షతలో, హరిబాబు గారి అధ్యక్షతలో, అందరి సమక్షంలో ఈరోజు మన ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు అందరూ 60 కుటుంబాల వాళ్ళు వచ్చి ఈరోజు కండవా కప్పుకోవడం అనేది చాలా సంతోషం. వాసన్న వాళ్ళ కుమారుడు ప్రణీత్ అన్న వాళ్ళ నాయకత్వం బాగా నచ్చి మిమ్మల్ని 60 కుటుంబాలు మా నుంచి వడ్ర సంఘానికి చెంది 60 కుటుంబాలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ పాలన మాకు బాగా నచ్చింది. మా సమస్యలు కూడా తీరుస్తారని నమ్మకంతో మేము పార్టీలో. ఈరోజు ప్రణీత్ అన్న నాయకత్వంలో మన వాసనను గెలిపించుకోవాలనేటువంటి అభిమానంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వడ్డెర సంఘం కానీ ప్రతి ఒక్కరం మేమందరం కూడా ఈరోజు జనసేన నుండి వచ్చిన వాళ్ళు కూడా నా స్నేహితుడు శ్రీకాంత్ మరియు మా మావైనటువంటి అందరం మేమే. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల జనసేన అని టీడీపీ అని అటు వెళ్లాల్సి వచ్చింది. కానీ ప్రణీత్ అన్న మాతో రెండోసారి ఇది మాట్లాడి ఏ సమస్యనో నేను ఖచ్చితంగా తీరుస్తాను. సబ్సిడీ లోన్స్ కానీ, వైర్ల సమస్య కానీ, వెనకాల ఉన్న కాలువ కట్టేటువంటి బాధ్యత కానీ, డ్రైనేజ్ క్లియరింగ్ కానీ ప్రతి ఒక్క సమస్యని నేను ఖచ్చితంగా తీరుస్తాను, నన్ను నమ్మండి, నేను మీకు అండదండగా వెండుగంటగా ఉంటానని చెప్పి ఈరోజు మేమందరం అదే నమ్మకంతో వచ్చి పార్టీలో జాయినింగ్స్ అనేవి జరిగినాయి. అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఎస్సీఎం కాలేజీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పూలి కృష్ణారెడ్డి, నగర అధ్యక్షులు యోగ యాదవ్, టీడీపీ నాయకులు తాతా ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సముపార్జనతో పాటు భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా జరుపుకుంటున్నారు.
బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలనే భారతదేశానికి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. రాజ్యాంగం అంటేనే నేర్పించిన వారు బిఆర్ అంబేద్కర్ గారు. వారి అడుగుజాడల్లో నడవాలి, వారి ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా వారి సేవలోనే ఉన్నాం అనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చాలా చక్కగా స్పష్టంగా పొందుపరిచారు. ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందిన రోజే ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు చెప్పినాడు. అది నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల్లో దేశాన్ని పరిపాలిస్తూ ప్రధానమంత్రిగా దాన్ని నిజం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దళిత వర్గానికి చెందిన వాళ్ళు, అదే అణగారిన వర్గాలకు చెందిన వారు ఉంటే కాంగ్రెస్ పార్టీ కావాలని భారతీయ జనతా పార్టీకి ఇలాంటి నిందలని అపారిస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది. మరి ఈ రోజున ఈ రాజ్యాంగం మాకు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలకు కూడా ఒక రామాయణంతో ఒక మహాభారతంతో మరి అదేవిధంగా ఒక బైబిల్ ఒక ఖురాన్ తోటి సమానం చెప్పే సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేయర్ గంగాడ సుజాత కొనియాడారు. రాజ్యాంగం అమలు వల్లే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు ఉన్నత చదువులు రాజ్యాంగ పుణ్యమేనని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ అడుగుజాడలతో నడుస్తూ గ్రామ స్వరాజ్యం ద్వారా పేదబడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కోటారి రామచంద్రరావు, ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పసుమర్తి గోపీచంద్, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, బొట్ల సుబ్బారావు, నత్తల భీమేష్, మిడతల మధు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదస్సి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదెన్న, బొమ్మినేని మురళి, రాయపట్టి అంకయ్య, బడుగు ఇందిర, సువర్ణ, ప్రమీల, విజయలక్ష్మి, పట్రా బంగారం, విశ్వనాథ్ యాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఓటు హక్కు ఉన్నా, అలాగే మహిళా కోడ్ బిల్లు వచ్చినా, అలాగే మరి అందరికీ కూడా ఆస్తిలో సగభాగం వచ్చిన మహిళలకి, అలాగే మరి మహిళలు ఈరోజు చదువుకొని ముందంజలోకి రావాలన్నా, కార్మికులకి కర్షకులకి ఈ రోజున ఉన్న చట్టాలు నెరవేరాలన్నా ఇవన్నీ కూడా చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే. మరి వారి యొక్క రాజ్యాంగ ఫలాలు చిన్న పెద్ద తేడా అందరూ కూడా అనుభవిస్తున్నారు. కానీ మరి రాజ్యాంగం ప్రకారంగా పరిపాలిస్తుంది ఎవరు అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెనకబడిన తరగతుల వారికి ఈ రోజున మరి రిజర్వేషన్లు కల్పిస్తూ మరి మనకి నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అలాగే మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, మరి ఎక్కువ రిజర్వేషన్ కల్పించి ఎక్కువ మంది చట్టసభలకు వెళ్లే విధంగా మరి అంబేద్కర్ యొక్క ఆశలకు అనుగుణంగా నడుచుకున్నది మా గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి వారు కావాలని, అలాగే ఆర్థిక విధానాలకు మరి మెరుగుపరచడానికి కూడా మరి మన అంబేద్కర్ గారి యొక్క ఆశలకు అనుగుణంగానే మరి యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు మరి మా యొక్క సీఎం గారు ఇన్ని రకాలుగా చేస్తూ ముందుకు పోతూ ఉంటే దర్శి వైసీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణను చూసి ఓర్చుకోలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఖండించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించాలి జగన్పై జరిగిన దాడిని ఖండించాలి జగన్పై దాడిని డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు. ఈసారి ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షాలను భూస్థాపితం చేసే విధంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే విధంగా కృషి చేస్తారని బూచేపల్లి అన్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు భౌతికంగా దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారని బూచేపల్లి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనకి ఎంతో అవసరమని, సీఎం బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు కట్టెగోట హరీష్, కుమ్మిత అంజిరెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డి, మిల్లర్ బుజ్జి, ఇత్తడి దేవాదానం తదితరులు పాల్గొన్నారు. ఆ వీడియో చూసిన పాటనే, ఆ వాయిస్, ఆ దెబ్బ చూసిన పాటనే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము, బస్సు యాత్రకి మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మొగ్గలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రైతు దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతో చూసుకునే, ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగనన్న రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వైపుండి. బులెటిన్లో చిన్న విరామం. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో గట్టి పోలీసు భద్రత మధ్య ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలిస్తున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను కలెక్టర్ సందర్శించి ర్యాండమైజేషన్ ప్రకారం ఈవీఎంలను పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. ఆయా నియోజకవర్గాలకు పంపుతున్న ఈవీఎంలను, వాటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా సిబ్బంది స్కాన్ చేస్తున్న విధానంపై ఆరా తీశారు. స్వయంగా కలెక్టర్ కొన్ని ఈవీఎంలను మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి వివరాలను సర్వర్లో నమోదవుతున్న తీరును పరిశీలించారు. శనివారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ విధంగా ఈవీఎంలను పంపించామని, ఆదివారం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను పంపుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు డి క్రాంతికుమార్, రసూల్, గుర్రం సత్యం, కాళేశబేగ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అర్ధరాత్రి నగరంలో పర్యటించారు. అద్దంకి బస్టాండ్ వద్ద గల ఒంగోలు సబ్ డివిజన్ పోలీస్ యంత్రాంగం వాహనాలను తనిఖీ చేపట్టారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో రాత్రి వేళల్లో గుంపులుగా ఉండరాదన్నారు. ఉన్న ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే కర్తవ్యమని అన్నారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పట్టణ డిఎస్పీ కిషోర్ బాబు, సిఐలు లక్ష్మణ్, జగదీష్, భక్తవత్సలరెడ్డి,
అజయ్ కుమార్, భీమా నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒక నెల రోజుల సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి మన స్టేట్లో. ఈ దృష్ట్యా ఒంగోలు సబ్ డివిజన్లో అంటే మిగతా ప్రకాశం జిల్లా మొత్తం కూడా నైట్ టైం పెట్రోలింగ్ అనేది ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు వచ్చారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు వచ్చారు, నేను వచ్చాను. మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా ఉంది. పెట్రోలింగ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా కంటిన్యూ చేస్తాము. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఎటువంటి ఎలిమెంట్స్నైనా చట్టరీత్యా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. రాత్రుల పూట గుంపులుగా ఉండడము, తర్వాత ఎటువంటి రూమర్స్ ఏమన్నా అథెంటికేటెడ్ అంటే ఏదో కూడా అథెంటికేషన్ లేని రూమర్స్ సృష్టించడము, ఇట్లాంటి సృష్టించి శాంతి భద్రత విఘాతం కలిగిస్తే అటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా ఈరోజు అంతా జిల్లా యంత్రాంగం కలిసి వచ్చింది, ఇక్కడ వచ్చారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆన్ డ్యూటీలో ఫోర్స్లో ఉన్నారు. ప్రతి ఒక్క సందు కూడా జల్లెడబట్టడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు, మీడియా మీరందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నాము. పోలీసు వారి తరపున విజ్ఞప్తి. థ్యాంక్ యూ. టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో ఒక వ్యక్తి మద్యం సీసాలను సంచిలో తీసుకెళ్తుండగా సెబ్ సిబ్బంది పట్టుకుని సీజ్ చేశారు. నగరంలోని అన్నవరపాడులోని సెబ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రవికుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. దీనిపై ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మద్యం బాటిళ్ల విలువ 14,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా అక్రమ మద్యం అమ్ముతున్న వారిని వెంటనే సెబ్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. సెబ్ సిఐ వంశీధర్, సిఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. షేర్ చేసుకుంటారు. 13/4/2024 రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్సీబీఐ యాక్టివిటీస్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న పోలీస్ జేడీ టీము, పోలీస్ టీమ్ అండ్ ఎస్సీబీ స్టేషన్ ఒంగోలు వారి యొక్క ఆధ్వర్యంలో నిన్న దాడులు చేసి మాకు రాబడ్డ సమాచారం మేరకు టంగుటూరు మండలంలో కందులూరు గ్రామంలోని రోడ్డు పక్కన రామశ్రీను అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వద్ద మేము ఒక 180 ml సీసాలను అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసాలు వాటి గురించి మేము విచారిస్తే అతను ఈ కందులూరు దగ్గర ఉండే బ్రాందీ షాపు జిఆర్ఓ దగ్గర నుంచి వాడు సేల్స్మెన్ అనధికారికంగా సీక్రెట్గా వీటితో కొలీడ్ అయిపోయి వాడికి ఒక 10 రూపాయలు అదనంగా తీసుకొని బయట వాడికి ఒక 100 బాటిల్ ఇచ్చారని చెప్పి తెలిసింది. తర్వాత ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మేము వెరిఫై చేసుకొని ఆ సేల్స్మెన్స్ చైతన్య అనే ఒక అబ్బాయిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి పెడుతూ ఉంటాము. వీళ్ళు ఈ రామశ్రీను అనే వ్యక్తి గ్రామంలో ఈ ఒక 20 రూపాయల అదనంగా జీవనోపాధి లేక
అతను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇప్పుడు గత 10 రోజులుగా వచ్చేసి అప్పుడప్పుడు కొద్ది బాటిల్ తీసుకొని వచ్చి గ్రామంలో ఇక్కడ తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసిన పరిశోధనలో మాకు తెలిసిన విషయాలు. అది మా నోటీస్కి వచ్చి మేము ఈ విధంగా పకడ్బందీగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళని పట్టుకోవడం, కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మేము అందరికీ విన్నవించుకునేది ఏమంటే, దయచేసి ఈ మద్య సీసాలు వాటికి సంబంధించి అనధికారంగా కలిగి ఉండటం కానీ అటువంటి ఏం చేయకూడదు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలిసినట్టయితే, మాకు కింద తెలియజేసినట్టయితే ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము వాటి మీద దాడులు చేసి నిరోధించే చర్యలు చేపడతామని చెప్పి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఆర్ గౌస్ పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం భారతదేశానికి అవసరమని భావించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారని ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా సమాన హోదాని సమాజంలో అనుభవించాలనే ఆలోచనతో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ను తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, పిసిసి సభ్యులు షేక్ రషూల్, జిల్లా నాయకులు ఉంగరాల శ్రీనివాసరావు, పఠాన్ కరీముల్లా ఖాన్, షేక్ అబ్దుల్ రౌఫ్, దాసరి రవి, సుదర్శి రవి, నల్లమోతు సురేష్, యువజన కాంగ్రెస్ నాయకులు సుబాని, కిషోర్, గిద్యోన్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలి. దేశంలో ఉన్నటువంటి 563 సంస్థానాలని ఏకం చేసి ఏర్పడినటువంటి భారతదేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు నిర్మించబడినటువంటి భారతదేశానికి ఒక మంచి లౌకికవాద సిద్ధాంతంతో కట్టుబడినటువంటి రాజ్యాంగం కావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఆ రోజు మంచి రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య శక్తిగా ఒక అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందంటే దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగ విధానమే. మరి ఈరోజు ఆ భారతదేశ రాజ్యాంగానికి తూట్లు పడవాలనేటువంటి నినాదంతో 2024 ఎన్నికల ముందు క్యాంపెయిన్లో కూడా అటు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు మరి రాజ్యాంగాన్ని మేము మారుస్తాము, ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సబ్బో దేశ ప్రజలు గమనించాలి. భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం భారతదేశ ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాలి. ఇండియా కూటమిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, గెలిపించాలి 2024లో అని చెప్పేసి మేము కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, ఇండియా కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి భారతదేశాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థని కాపాడుకుందామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని, భారతదేశంలోని ప్రజలందరూ ఒకటే అని చెప్పే రాజ్యాంగాన్ని, భారతదేశంలోని సర్వ మతాలు, కులాలు అన్నింటినీ ఒకటి చేసే రాజ్యాంగాన్ని, ధనిక, పేద, బడుగు, బలహీన వర్గాలు, కులాలు, మతాలు దేనికి సంబంధం లేకుండా అందరినీ ఒక తాటి మీద తెచ్చే రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రజలే ఎన్నుకోవాలి ప్రభువుల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రజలే పరీక్షించాలని చెప్పి ఒక ఓటుని ప్రజలకి ఆయుధంలాగా ఇచ్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఇంత అత్యున్నతమైన రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజల హక్కుల్ని కాపాడుతున్న రాజ్యాంగాన్ని, బడుగు బలహీన వర్గాల్ని కాపాడుతున్న ఈ రాజ్యాంగాన్ని గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు దాడి చేస్తుందో రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజలు ఓటుని ఆయుధంతో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడిన బాధల్ని ప్రజలకి బంగారు బాటగా మలిచిన మహోన్నత వ్యక్తి, చదువు ద్వారా దేన్నైనా సాధించగలమని చెప్పి ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు దాకా తీసుకొస్తుంది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది భారతదేశంలో. అలాంటి రాజ్యాంగానికి తూట్లు పడే అవకాశం కానీ ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని ఓవర్లుక్ చేయటమే కాకుండా రాజ్యాంగాన్ని విస్మరించి రానున్న కాలాల్లో రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని తీసి మనువాద సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్ది భారతదేశాన్ని అతలాకుతలం చేసే దిశగా పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఆవశ్యకత ప్రజలకు ఎంతో ఉంది. కాబట్టి రానున్న కాలాల్లో కాంగ్రెస్ను గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడతారని అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేసుకుంటున్నాం. అభివృద్ధికి పట్టం కట్టిన వైసీపీని మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి శ్రీకావ్య ప్రజలను కోరారు. స్థానిక 37వ డివిజన్లోని సుజాత నగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆదరణ లభించింది. వృద్ధులు, దివ్యాంగులతో కలిసి వారి అభిప్రాయాలను సచీదేవి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన బాలినేనిలకు మళ్లీ ఓట్లు వేసి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, ఇన్ఛార్జ్ గోలి తిరుపతిరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షులు చింతగుంట్ల సువర్ణ, మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత లంచారమ్మ, 39వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ కోటేశ్వరమ్మ, సేవాదళ నగర అధ్యక్షుడు పల్లెపు మురళి, కొప్పెర్ల విజయభాస్కర్, మోహన్, ప్రసన్న, వీరారెడ్డి, వీరమ్మ, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, అబ్దుల్లా, దొంతుల కిషోర్ నాయుడు, సుజాత, ప్రవళిక, రాజీ, భవానీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జగన్ గారి మీద జరిగిన దాడి చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈ ప్రతిపక్షాలు జగన్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇట్లాంటి దాడులు చేయటం మంచి పద్ధతి కాదు. అట్లే మన ఒంగోలులో మేము క్యాంపెయిన్ చేస్తుంటే కూడా ఇట్లే అంటే మాటలతో దాడి జరిగింది. ఎలక్షన్ అంటే మంచిగా చేసుకోవాలి కానీ ఇట్లా దాడులు చేస్తూ మంచి పద్ధతి కాదని. ఇది ప్రతిపక్షాల కుట్ర అంటారు. ప్రతిపక్షాలు కుట్రే కదా మరి, అంత కన్ను మీద తగిలి ఉండాల్సింది. జగన్ గారికి వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఇలా అది అర్థమవుతుంది కదా, జనాదరణ చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఇట్లా జరుగుతుంది. అది తప్పు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిన్న జగనన్న మీద జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే జగనన్న జనంలోకి బస్సు యాత్ర పేరుతోటి వెళ్తా ఉంటే విశేష ఆదరణ, అలాగే ప్రజాభిమానం ఏంటనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అటువంటి నాయకుడి మీద దాడి చేయటం అనేది హీనమైన చర్యగా మేము దాన్ని ఖండిస్తూ, మొన్న 4 రోజుల క్రితం చూసుకుంటే ఒంగోలులో కూడా అదే విధంగా ప్రచారానికి వెళ్లిన మా కావ్యమ్మ మీద, ఎమ్మెల్యే గారి కోడలు కావ్యమ్మ మీద కూడా దాడి చేయటం అనేది, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల్ని గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రతిపక్షాలకు ఒక భయం పట్టుకుంది. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో మొన్న వృద్ధులు కానివ్వండి, అలాగే పథకాలు తీసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్లే జగనన్నకి స్టార్ క్యాంపైనర్లుగా ఈ రోజున పనిచేస్తా ఉన్నారు. మా పార్టీ శ్రేణుల కన్నా కూడా కోడలు కావ్య గారు, బాలినేని సచీదేవి గారు ఇంతమంది వేసుకొని క్యాంపెయిన్ చేయటము, జనాలకు వాళ్ళకి ఎవరేమో రాక ఇంటింటికి తిరగలేక, తిరిగే వాళ్ళు లేక, వాళ్ళు ఈ ఆదరణ చూసి తట్టుకోలేక మొన్న కూడా కావాలని వాదన పెట్టుకొని అది పెద్ద ఇష్యూగా తయారు చేశారు. ఇట్లాంటి అయితే మన ఒంగోలుకి మంచిది కాదు. మన వాసన అయితే సామరస్యంగానే ప్రతి విషయాన్ని డీల్ చేస్తాడు. ఆయన ఏమి ఒక తగాదాకో లేకపోతే ఏదన్నా విషయం పెద్ద చేయాలని మటుకి అనుకునే మనస్తత్వం కాదు. అలాంటిది ఒక పిల్లిని కనుక ఒక ఇంట్లో వేసి కొడితే పులిలాగా ఎట్ట మారిద్దో, ఇట్లాగే ఎలక్షన్కి మీరు ఆ రకంగా అతన్ని చూడాలని అనుకుంటే అట్లాగే ఆయన ఆ రకంగానే ఒక పులిగానే మారుతాడు. ఆ ఎలక్షన్ అట్లాగే సాగిద్ది. ఇదే విధంగా రాష్ట్రానికి కూడా సామరస్యంగా పోయేవాడిని
అతని క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నాడు, బయటికి రాడు ఇంట్లో నుంచి అని రెచ్చగొట్టి హరిహర సుత అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని అయ్యప్ప క్షేత్రం 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాలే వెంకటేశ్వర్లు, సెక్రటరీ పువ్వాడ సురేష్ కుమార్, ట్రెజరర్ నాలం శివగోవర్ధన్, పూజారి వెల్లూరి మణికంఠ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ప్రారంభించారు. కమిటీ సభ్యులు బాలకృష్ణారావు, గోపాలరావు, డికే బాబు, హరికోటేశ్వరరావు, బొమ్మిశెట్టి శ్రీరాములు, టి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. రోజు నుంచి ఈ రోజు దాకా దివ్యంగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మన ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట. ఆ రోజు మన పెద్దవారు బొమ్మిశెట్టి శ్రీరాములు గారు, పొత్తూరు గోపాలకృష్ణారావు గారు, కొండూరు బాలకృష్ణారావు గారు, అలాగనే సురేష్ వాళ్ళ నాన్నగారు, గోవర్ధన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పేరు నాకు పెద్ద ఐడియా లేదు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ, అలాగనే రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ గుడి నిర్మించబట్టి మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. ఆ రోజుల్లో కొంచెం అంటే పెద్దవాళ్ళు వసూలు చేసి చేయలేరు కాబట్టి మామూలుగా జరిగాయి. ఇప్పుడు కొంచెం మనోళ్ళు సురేష్ కానీ, నేను కానీ, గోవర్ధన్ కానీ, మన కమిటీ వాళ్ళు కానీ కొంచెం ముందుకు వచ్చి 10 రూపాయలు వసూలు చేసి భక్తుల దగ్గర ఈరోజు కార్యక్రమాలు దినదినాభివృద్ధిగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మన కార్తీక మాసం అయితే మన మణికంఠ స్వామిని ఇక్కడ ఏర్పరచుకున్నాము. పెద్ద ఆయన చేయలేడని చెప్పి మణికంఠ సార్ మనం ఏర్పరచుకున్నాం కాబట్టి కార్యక్రమాలు భజన కూడా అఖండ భజన కార్యక్రమం ఎప్పుడు మనం చూడలేదు ఒంగోలులో. అలాగా జరిపించారు 108 కలశాలతోటి. ఆ రోజు కూడా పెద్ద భారీ తుఫాను రైళ్ళన్నీ ఆపేశారు. ఆయన అద్భుతం ఎలా ఉండిద్దో చదువుతున్నాం అనమాట. ఆ రోజు 176 రైళ్ళు ఆపితే మాకు 5 గంటల దాకా తుఫాను వర్షం పడతానే ఉంది. మేము చాలా బాధపడ్డాము, ఏందో ఈ కార్యక్రమం పెట్టుకున్నామని. మా కమిటీ వాళ్ళంతా వద్దన్నారు, అన్నా కూడా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన మహిమ మాకు తెలుసు, ఏదైనా అనుకుంటే జరుగుతాయి. స్వామి మాకు వాన ఆపేయాలని తుఫాను అని చెప్పి అనుకున్నాము. అలాగనే ఆ సత్యంగల అయ్యప్ప స్వామి ఆ వాతావరణం కానీ అనుకూలించాడు. భజన అయిపోయేదాకా, భిక్ష అయిపోయేదాకా వర్షం అన్న మాట్లేదు, భిక్ష అయిపోయినాక ఎమ్మిటే బిగినైంది మళ్ళా. అలా ఉండిద్ది ఆయన కార్యక్రమాలు, అభిషేకాలు కానీ అన్నీ అట్లాగే జరిగినాయి. తర్వాత ఈరోజు 29 సంవత్సరాలు నిండియి. మన పెద్దవాళ్ళ దయతోటి ఈరోజు మేము వచ్చి వారి అడుగుజాడల్లో మేము నడుస్తూ పువ్వాడ సురేష్ కానీ, నాలం గోవర్ధన్ కానీ, హరి కానీ, సూర్యనారాయణ గారు ఉన్నారు, ఈయన శంకర సూర్యనారాయణ, ఆయన బదులు వాళ్ళ కుమార్ వచ్చాడు, వారు రావడం మాకు సంతోషం. అలాగనే అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు 14వ తేదీ అయ్యప్ప వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి 7 గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నవి. మహాన్యాసం జరిగింది. ఇప్పుడు అన్నప్రసన్న కూడా 11:30కి బిగిన్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి భోంచేసి వేలాదిగా స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. అందరినీ స్వామివారు దీవించవలసిందిగా కోరుతున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే ప్రతి భక్తులు మేము ఉన్నామని ముందుకు వచ్చి వారు అంతు విరాళాలు ఇవ్వటం మేము చేస్తున్నాం. మన సూర్య గారని మనకి ఈరోజు మనకి టమాటో రైస్ కానీ ఏది అడిగితే అది 30 కేజీలు కాదు 50 కేజీలు కానీ ఏదైనా అన్నదానంలో ప్రతి ఒక్కరు ముందు ఉంటున్నాడు సూర్య గారు. అలాగనే గోపాల గారు సాయి కానీ వారి బృందం ప్రతి ఒక్కదానికి మాకు సహకరిస్తూ వారిని వారి కుటుంబాన్ని కూడా ఎల్లవేళలా మాకు వాళ్ళని స్వామివారు దీవించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. దర్శిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మన దర్శి మన లక్ష్మి అంటూ 12, 17 వార్డుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత లక్ష్మీ తిరుపతమ్మ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందిన అనంతరం గొట్టిపాటి లక్ష్మి మహిళలతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి మాగుంట్ర శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి తనకు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు పుప్పాల భూలక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్ పానెం వలిబాబు, తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి, కనకం శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ చీమకుర్తి మండల వైసీపీ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ చేసి ఈ కేసుని ఎంక్వైరీ చేయాలని. ఎందుకంటే మా నాయకుడు, మా అందరి జీవితాలు ఆయన మీద ఆధారపడతాయి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆయన పెరవేసుకున్నారు. అలాంటి నాయకుడిని అంతర్గతించాలంటే చంద్రబాబుకి నైజం ఉంది. మామూలు చదివాడు వంగవీటి మోహన్ రంగారావు గారి బలీయమైనటువంటి మానవతావాదిని చంపించాడు. డింగై దశరథరావు గారు లాంటి మానవతావాదిని చంపించాడు. అతని నైజం, అతని ప్లాన్, అతని కనుచూపే కుట్ర కుతంత్రాలతో దాగి ఉన్నటువంటి కొంచెం. అందుకనే నేను ఈరోజు చంద్రబాబు నిన్నటి ఎపిసోడ్లో ప్రధానంగా దాగి ఉన్న ముద్దాయి. దాంతో పాటు నేను జర్నలిజం అన్నా లేకపోతే మీడియా అన్నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అనేక మంది జర్నలిస్టులకి విద్యార్థులు నేర్పినటువంటి వాళ్ళు. మాకు ఆ స్తంభాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో కొంత మీడియా, పత్రికలు, టీవీలు న్యాయాన్ని, ధర్మాన్ని కూడా ప్రక్కన పెట్టి అయ్యో పాపం అనకుండా చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ముఖాలుగా రాయటం అనేది బాధాకరంగా. బులెటిన్లో చిన్న విరామం. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒంగోలు బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సిఎస్ సుధాకర్ బాబు కొనియాడారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఒంగోలులోని జీజీహెచ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుధాకర్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, జీజీహెచ్కి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ ఉపాధ్యక్షుడు తిరుమలరావు, అధ్యక్షుడు వెంకట్రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ విజయరాజు, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి ఐఎల్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఇక్కడ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు చక్కగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కాలేజ్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ భారతదేశంలోనే కాకుండా, ఇక్కడ మన కాలేజీలోనే కాకుండా, మన హాస్పిటల్లోనే కాకుండా, ప్రతి రాష్ట్రంలోనే కాకుండా, మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈరోజు మన అంబేద్కర్, మన దేశ గ్రేటెస్ట్ ఇండియన్, మనందరం కూడా గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, మానవతావాది బర్త్డే దేశాల్లోనే యునైటెడ్ నేషన్ అమెరికాలో ప్రతి చోట జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం ఒకటి. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటిస్తున్నారని, అలాంటి వారిని అధికారంలోకి రానియకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక నాయకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఎస్సీఎం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రపంచ మేధావిగా పేరొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశంలోని ప్రజలందరికీ సమన్యాయం కలిగేటట్లుగా చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తే తన సొంత రాజ్యాంగాన్ని రచిస్తామని చెప్తున్నామని అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అందరికీ దక్కాలంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షులు ముప్పవరపు గోపి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశలకు ఆశయాలకు గండిపడే ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయాన్ని ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల ప్రజలు గుర్తించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో నిమ్న వర్గాల ప్రజలుగా ఉండబడినటువంటి వాళ్ళని స్వతంత్రులుగా, అంటరాని వాళ్ళుగా స్పృశలుగా ఉండబడిన వాళ్ళని స్వతంత్రులుగా ఈ దేశంలో ప్రతి మనిషికి భావప్రకటన స్వేచ్ఛనిచ్చడంతో పాటు తనుగా బతికేటువంటి హక్కులు కల్పించినటువంటి మహానుభావుడిని ఈరోజు అంబేద్కర్ పేరు మీద గౌరవిస్తున్నామని చెప్తూనే అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతున్న విషయాన్ని కూడా గమనించాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కులనిచ్చిన మెట్ల వ్యవస్థను ధిక్కరిస్తూ మనుధర్మాన్ని తగలబెట్టి తన నిరసన తెలియజేశాడు. కానీ ఈరోజు అదే మనుధర్మాన్ని, అదే మనువాద పార్టీలను భుజారేసుకొని దళితులను స్వతంత్ర శక్తులుగా ఎదగనీయకుండా, దళితులను రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే దేశంలో మళ్ళీ బీజేపీకి ఓటేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే కుట్ర జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం అన్నారు. అదే జరిగితే దేశంలో దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. బీజేపీ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తనను ఎంపీగా గెలిపించాలని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేనకు ఓట్లు వేస్తే అవి అన్నీ బీజేపీకి వేసినట్లేనని జేడి శీలం అన్నారు. దేశాన్ని, దేశ సంపదను సంపన్న వర్గాలకు అమ్ముకుంటున్న బీజేపీకి ఓటు వేసి పొరపాటు చేయవద్దని అన్నారు. అద్దంకి అసెంబ్లీ అభ్యర్థిగా అడుసుమల్లి కిషోర్ బాబును, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ బాబు, పిసిసి సభ్యులు కోరే సురేంద్రనాథ్, వై నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ, మానవత్వం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఒక మంచి నాయకుడు, మహాపురుషుడు, భారతదేశ చరిత్రలోనే అసమానతలు తొలగాలి, ఈ భారతదేశంలో అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలు సంక్షేమంతో అందరూ కూడా బ్రతకాలి, రైతు బాగుండాలి అని కోరుకొని మంచి రాజ్యాంగ రూపకర్తగా పేరుంది, భారత రత్నగా గౌరవించబడినటువంటి అంబేద్కర్ గారు అన్ని సామ్యవాదులకు కూడా ఆదర్శప్రాయుడు. ఇప్పుడు ఆయన రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని కొన్ని శక్తులు బాహాటంగానే చెప్తా ఉన్నాయి. నాకొక్కటే మనవి, పార్టీలకు అతీతంగా దీన్ని మనం ఆపేయాలి, ఆ ప్రచారాన్ని ఆపేయాలి. మాకు మల్లికార్జున ఖర్గే గారు మిగతా వారితో కలిసి ఒక మాట చెప్పారు, ఎవరు కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజలందరూ కోరుకొని మరి అది తయారు చేసుకొని తనకు తాను ఎన్నుకొని వీ ద పీపుల్ అని మేము భారతీయులు అందరూ దీన్ని మేము మా రాజ్యాంగంగా ఉంచుకుంటున్నామని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి అధికారం, హక్కు ఎవరికి లేదు అని చెప్పి. కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు, టీడీపీ చేపట్టబోయే పథకాలకు తేడా తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.
అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు కావాలని కోరుకుంటున్నామని గొట్టిబడి రవికుమార్ అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పేరు చెప్పి ఓట్లు వేయించుకొని వారిని హతమార్చే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు. ఇంటింటికి 3 సిలిండర్లు, ఇంటిలో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడి, 50 సంవత్సరాలకే పెన్షన్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిందని అన్నారు. ఇవన్నీ అమలు కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అద్దంకి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పాణ్యం చిన్నహనుమిరెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. అద్దంకి పట్టణంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏం చేయాలో పాలుపోక ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చంద్రబాబు నాయుడు టీడీపీ గుండాలతో చేయిస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్తేరమ్మ, కాకాని రాధాకృష్ణమూర్తి, జ్యోతి హనుమంతరావు, బివి కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేష్ రెడ్డి, పాణ్యం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్యవేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంగ్లా రోడ్డులోని బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ భారత ప్రజల వాడని, ఆయన త్యాగాల ఫలితమే నేడు భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్జేడీ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, జ్యోతి హనుమంతరావు, మన్నం త్రిమూర్తులు, అన్నమనేని వెంకట్రావు, తాళ్లూరి బాబారావు, మందా జోసెఫ్, నక్కా కాంతారావు, అంజయ్య, చెన్నుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత దళిత ప్రజలే కాకుండా యావత్ భారత ప్రజానీకానికి ఆశాదీపులాగా తన యొక్క జీవితంలో అవమానాలు అగ్నిపుటంలో తప్తవైపు సింగారంలాగా భరతమాత గలసీమను వెలుగొందిన సింగారంలాగా ఆనాడు సమత కోసం, మానవత కోసం, జాతి చైతన్యం కోసం పాటుపడి ఉద్యమాల్లో కానీ రచయితగా కానీ ఆనాడు ఇక్కడ నేలకు పెరుగుతున్నటువంటి జాతులకు ఆస్తులు పోరాటంలో భూమి సమర్పించారు. రాజ్యాంగ నిర్మాతే కాకుండా, రచయిత కాకుండా, ఉద్యమకారుడే కాకుండా 14 డిగ్రీలు సంపాదించినటువంటి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఈనాడు స్టాట్యూ ఉంది. జర్మనీలో, లండన్లో అన్ని దేశాలు ఎక్కడైతే చదివాడు ఆయన. ఆ ప్రాంతాల్లో మా సంస్కృతాలు పెట్టుకొని ఆ యూనివర్సిటీ పోషించిపోతామని ఈ రోజున అటువంటి మేధావిని ఒకటే చెప్పారు ఆయన. ఎడ్యుకేట్ అంటే బాగా చదవండి, సమాజాన్ని చదవండి, అవగాహన చేసుకోండి, ఆర్గనైజ్ ఉద్యమాలు నడపండి, ఐకమత్యంగా ఉండండి, పోరాటం చేయండి, యాక్షన్ చేయండి అని చెప్పి అన్నాడు. మనందరం కూడా మేధావులు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఏ ఒక్కరి వారు కాదు, అందరి వారు. ఆయన భారతదేశ ప్రజలందరి యొక్క హక్కుల కోసం ఆయన రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా రచించి ఎవరైతే డిస్ప్రెస్డ్ పీపుల్స్ ఉన్నారో, ఎవరైతే పీడిత జనం ఉన్నారో, కుల మతాలకి అతీతంగా వారందరి యొక్క హక్కులను కాపాడటం కోసం మాత్రం ఆయన రాజ్యాంగంలో కొంతమంది వెనుకబడినటువంటి సామాజిక, ఆర్థికంగా చిక్కుకున్నటువంటి జాతులకు ఆయన కొంత వెసులుబాటు కల్పించడం తప్ప యావత్ భారత పౌరులందరూ కూడా ఆయనకి సమానమే. ఆయన యావత్ భారత పౌరులందరూ వాడు. కాబట్టి
కాబట్టి ఆ విషయాన్ని మనందరూ గుర్తించి కుల మత ప్రాంత భేదం లేకుండా జాతి భేదం లేకుండా ఈ పండుగను భారతదేశ ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి సందర్భంలో ఆ స్ఫూర్తిని చూపినటువంటి అసెంబ్లీలోని ఈ అన్ని ప్రజా సంఘాల నాయకులకు నగరంలోని నీలాపాలెం వద్ద దళిత హక్కుల పరిరక్షణ సమితి నీలంపాలెం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రచించేందుకు ప్రపంచ దేశాల్లో తిరిగి ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించాలని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును మాత్రం అంబేద్కర్ని మర్చిపోతున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నాగేంద్రరావు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలుకు ముందు ఓటు హక్కు కొంతమందికే ఉందని, రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళలతో పాటు పురుషులకు అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించారని అన్నారు. ఆ ఓటు హక్కుతో రాజ్యాంగం మారుస్తున్నారన్నటువంటి శక్తులు ఏవి అయితే ఉన్నాయో వాటికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత పరిరక్షణ సమితి నాయకులు దేవరపల్లి రమణయ్య, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు లేని వేలాది సంవత్సరాలుగా మనుషులుగా పరిగణించిన వాళ్ళకి తన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు. కులము మతము లింగం వివక్ష లేకుండా ఓటు హక్కు కల్పించి అంబేద్కర్ ఆయన 1950 జనవరి 26న రాజ్యాంగం ద్వారా భారతదేశంలో అంతవరకు కూడా అప్పటి వరకు రాజులకి భూమి ఉన్న వాళ్ళకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఉండేది. వాళ్ళు బ్రాహ్మణులైనా కమ్మైనా రెడ్డి అయినా ఎవరైనా కానీ ఓటు అందరికి లేదు. కానీ అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చేసి ఇక్కడ మనువాదం రాజ్యం వెళ్తున్న ఈ దేశంలో మనుషులుగా చూడాలంటే మహిళలకు కూడా విదేశ ఓటు హక్కు లేదు. బ్రిటన్లో కూడా ఓటు హక్కు మహిళలకు లేదు. మహిళలకి కుల మత ప్రసక్తి లేకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి 21 సంవత్సరాలు నిండిన మగవాళ్ళకి అందరికి కూడా ఓటు హక్కు కల్పించాడు. ఆ ఓటు హక్కు వల్లనే కనీసం ఇప్పటికైనా భారతదేశంలో 74 సంవత్సరాలు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందైనా ఈరోజు కూడా ఓటు హక్కు ఉండబట్టే ఎస్సీలు ఎస్టీలు బీసీలని మనుషులుగా పరిగణిస్తున్నారు. ఇదే ఓటు హక్కు లేకపోతే ఇవాళ కనీసం మన పరిస్థితి ఎలా ఉన్నది ఆలోచించాలి. కాబట్టి రాబోయే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ భారతదేశ వ్యాప్తంలో మాకు మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ పార్టీ ప్రకటిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక కూటమి సపోర్ట్ చేస్తుంది, గెలిచిన తర్వాత వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఎటు చూసుకున్నా కానీ రెండు పార్టీలు దొందు వైఖరిగానే బీజేపీకి ఓటేసే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తే మనకి ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయినాయి. మనకి మణిపూర్లో కూడా క్రైస్తవుల్ని కాల్చివేసి ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల రక్షణ ఉండదు, మనకి స్వేచ్ఛ ఉండదు, కాబట్టి మన సంక్షేమం ఉండదు. కాబట్టి మనం దేశానికి దశ దిశను తెలిపి వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని అస్పృశ్యతను ఎదుర్కొంటున్న అంటరాని కులాలకు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత బహుజన్ రీసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు కొనియాడారు. చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలోని యానాది సంఘంలో శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి దేవస్థానం మెంబర్ మేకల వెంకటరమణ అధ్యక్షతన సభను నిర్వహించారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమసమానత్వాన్ని చాటే విధంగా ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిందని కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రూల్స్ వల్లి, మౌలాలి, దాసరి బుల్లయ్య, మూకిటి శివ, మేకల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఈ దాడులు జరుగుతూ ఉంటాయి కొన్ని గ్రామాలు. అట్లాంటివి కూడా మనకు లేకుండా
అన్నదమ్ములుగా సోదర భావంతో మెలిగి ఓట్లు వేసుకోవాలి. మీరు ఏ పార్టీకి వేసుకుంటారో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. శ్రీ సత్యానిస్లో నేటి మాట. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయొద్దు. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.